అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. టీటీడీ లడ్డూ వ్యవహారంలో సిట్ ఇప్పుడు ఒక నివేదిక సమర్పించింది కోర్టుకి. ఎట్టి పరిస్థితుల్లో కల్తీ జరిగింది, అది యానిమల్ ఫ్యాటా అనే దానికన్నా ముందు దాంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేసి అయితే ఏపీలోని చాలా దేవాలయాలకి పంపించారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. సార్, కల్తీ జరిగిందని సిట్ తేల్చి చెప్పింది అండ్ సిబిఐ అధికారులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నెక్స్ట్ చర్య ఏంటి సార్? అరెస్టులు ఉంటాయంటారా? డెఫినెట్గా ఉంటాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎవరిని ఉపేక్షించదు. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. అది దాటిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా సిబిఐ చేతిలో ఉంది. ఇప్పుడు ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అత్యంత పవిత్రమైన ప్లేస్ ఏదంటారు? తిరుపతి. అత్యంత ఎక్కువగా భక్తులు వచ్చేది ఏదంటారు? అత్యంత ఆదాయం వచ్చేది ఏదంటారు? వాటికన్ సిటీ తిరుపతి. అటువంటి పరమ పవిత్రమైన ప్లేస్లో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు మీరు నేను వెళ్ళి మనం ఇచ్చే చందాలు కావచ్చు, దాని ద్వారా పాపం అది నడుస్తూ ఉన్నది. మన అందరూ ఇచ్చే ప్రసాదం దైవ ప్రసాదంగా భావించి మన బంధువులకు కూడా ఇస్తాం లడ్లు. ఆ లడ్లో అపవిత్రం గత 5 సంవత్సరాలు మనం కూడా తిన్నామంటే ఎంత దారుణం సార్ ఇది. అసలు ఉత్తరాఖండ్లో బోలేబాబు అనేవాడు డైరీ 1 లీటర్ కూడా ప్రొడక్ట్ చేయని ఆ డైరీకి 68 లక్షల కేజీల నెయ్యి, 68 లక్షల లీటర్లు. ఏం సార్ ఇది? సార్ రీసెంట్గా 250 కోట్లు రిలీజ్ చేసేదండి. మొన్న 3 days బ్యాక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ పెట్టి అసలు కల్తీ మేమెందుకు చేస్తామని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా మనం సరే 2-3 రోజుల క్రితం మనం చెప్పింది తప్పను. టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2 రోజుల క్రితం వచ్చింది. హౌ డైరీ డ్యూప్డ్ తిరుపతి ట్రస్ట్ ఫర్ 5 years విత్ 68 lakh kg ఫేక్ గీ. అంటే ఎంతమంది ఆ లడ్లు తిన్నారో. ఇదే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించిన టైమ్స్ ఆఫ్ ఇండియా కదా. అవును. వాళ్ళు ఏం చెప్పారు? ఫస్ట్ లైన్ చూడండి. ద డైరీ ఇన్ ఉత్తరాఖండ్ నెవర్ ప్రొడ్యూస్ ఎ డ్రాప్ ఆఫ్ మిల్క్. ఉత్తరాఖండ్లో ఉండే బోలేబాబా డైరీ నెవర్ ప్రొడ్యూస్డ్ ఏ డ్రాప్ ఆఫ్ మిల్క్ ఆర్ బటర్ ఫ్రమ్ ఎనీవేర్ ఎట్ మేనేజ్డ్ టు సప్లై 68 lakh kgs ఘీ వర్త్ 250 crores తిరుమల తిరుపతి దేవస్థానం. అసలు ఏమి ట్రాక్ రికార్డ్ లేని ఉత్తరాఖండ్లో ఆ బోలేబాబా డైరీకి 68 లక్షల లీటర్లు నెయ్యి ఇచ్చారంటే ఏంటి సార్ ఇది? 68 లక్షల కేజీల నెయ్యి 250 కోట్లు విలువ చేసేది వైవి సుబ్బారెడ్డి చైర్మన్, వాళ్ళ పిఏ దీనంతా ఉన్నారని చెప్పి సాక్షాత్తు సిబిఐ చెప్తే ఇంకెవరు తప్పించుకోవడానికి లేదు కదా. ఇప్పుడు దీనికోసమే కదా కల్తీ నెయ్యి అనేది చెప్పి 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి కాలినడకని వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన విమర్శించారుగా అనేక రకాలుగా. ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు కదా ఆయన. హిందువులు మనోభావాలు దెబ్బతిని. మరి ఇది కరెక్టే కదా. ఇక్కడ ఏమి లేదన్నారు కదా. మరి సిబిఐ తప్పు చెప్పదు కదా. సుబ్బారెడ్డి గారు చైర్మనేగా. ధర్మారెడ్డి గారు ఎవరు? ఈవో కదా. ఈవో జేఈఓ అన్నీ ఆయనే. ఇంకొక ఆయన ఎవరు? కరుణాకర్ రెడ్డి ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన చైర్మన్గా చేశాడు కదా. అంటే వీళ్ళే అంతా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి సార్ ఇది? ఎవరితో పెట్టుకోవచ్చు? కలియుగ దైవం వెంకటేశ్వరంతో పెట్టుకోవచ్చు అండి. 150 సీట్లు మధ్యలో 5 ఎగిరిపోయి 11కి పరిమితం అయిందంటే ఏంటంటారు ఇది? సార్ దాంట్లో కొన్ని కెమికల్స్ కూడా వాడారు మంచి స్మెల్ రావడానికి, ఆవు నెయ్యిలాగా స్మెల్ రావడానికి. సో అంటే ఇప్పుడు ఒకసారి సపోజ్ శాంపుల్ వచ్చింది సార్, బోలేబాబాకి కొంచెం ఇండెంట్ పెట్టారు. 1,00,000 కేజీలో 1,00,000 లీటర్లో అనుకుందాం. ఆ ఇండెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా టెస్ట్ చేయడం వల్ల ఏమి ఉండదు అంటారా? ఎందుకు ఉండకూడదు? అన్నీ ఉండి సేఫ్టీ అధికారులు ఉంటారు, అంతా టెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయాలా. మరి 5 సంవత్సరాలు టెస్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసి ఎవరు జేబులో వెళ్ళి ఎవరు సొమ్ము ఇది? ప్రజల సొమ్ము, నీ సొమ్ము నా సొమ్ము కాదా? అకౌంటబిలిటీ ఎవరు చెప్పాలా? తిరుమల తిరుపతి పాలకవర్గం చెప్పాలా. బోర్డు మెంబర్లు ఆనాటి పనిచేసిన బోర్డు మెంబర్లు సమాధానం చెప్పాలా. అందరి మీద కేసు ఫైల్ చేయాలా. చైర్మన్ చేయాలా, యూఓ మీద చేయాలా, అందరి మీద చేయాలి కదండి. సార్ నాకు చిన్న డౌట్ అంటే, ఇప్పుడు ఆ లడ్డు తయారీ సంబంధించి జరుగుతూ ఉంటుంది కదా. ఆ లడ్డు తయారు చేసే వాళ్ళు ఎప్పటి నుంచో ఉండుంటారు, 15-20 ఏళ్ళ నుంచి ఉండేవాళ్ళు ఉంటారు కదా దాంట్లో. సో వాళ్ళకి ఆ స్మెల్ వెంటనే తెలిసిపోద్ది. ఈవెన్ మనమైనా సరే ఇంట్లో మనం ప్యాకెట్ పాలతో వచ్చిన నెయ్యితో చేసిన నెయ్యి వేరు, ఇంటికాడ గేదె పాలతో చేసిన నెయ్యి వేరు. ఉడికితే ఆ స్మెల్ ఇల్లు మొత్తం చుట్టేసిద్ది. మీరు ఇందా చెప్పినట్టు ఆ స్మెల్ రావడానికి కూడా రసాయనాలు వాడారంటే పాప వాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగులకు పూర్తిగా తెలియదు. అధికారులు ఏం చేస్తున్నట్టు, ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నట్టు, బోర్డు మెంబర్స్ ఏం చేస్తున్నట్టు, దీన్ని పర్మిషన్ ఇచ్చిన ఈఓ పరిస్థితి ఏంది, జేఓ పరిస్థితి ఏంది, చైర్మన్ పరిస్థితి ఏంది? అందరూ దొంగలే. దీన్ని బట్టి ఎవరు కూడా సిబిఐ నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు.
నేను ఇంకోటి చెప్పనండి, ఎవరి దగ్గర తప్పించుకోవచ్చు కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మోసం చేస్తే అవును. ఎవరికి పుట్టగతులు ఉండవు, వాళ్ళ జీవితాలు అగమగోచరం అవుతాయి. అవును. అందులో ఆయనతో పెట్టుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఈ మాట నిండు సభలో అన్నారు. ఎందుకంటే ఆయన అలిపిరి తిరుమల శ్రీవారి పాదాల చెంత కుప్పంలో పుట్టాడు, ఆయన తెలుసు. ఆయన నన్ను బతికిచ్చాడు, మరుజన ముందు క్లేమోర్ మైన్లు పేలిన ఆయన బతికి బయటపడ్డాడంటే వెంకటేశ్వర స్వామి వల్ల బయటపడ్డాను అన్నాడు ఆయన. సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తే కాబట్టి ఆయన అన్నీ చూసుకుంటాడు సార్. సార్ ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, అప్పుడు ఆ బోలేబాబా కంపెనీకి వీళ్ళు ఇంటెంట్ ఇచ్చారు, వాళ్ళు దాదాపుగా 68 లక్షలు ఏదైతే మీరు చెప్తున్నారో 68 లక్షల లీటర్లు, సో అది పంపించారు, బానే ఉంది. కానీ లీటర్లో కేజీలు ఓకే మనం తప్పు చెప్పకూడదు. 5 years లో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 2014-19 అంత ముందు కాదు, ఇప్పుడు మనం లాస్ట్ 5 సంవత్సరాలు చూసుకుంటే వైసీపీ ఉన్న ప్రభుత్వంలో 68 లక్షల కేజీలు 250 కోట్లు చేసేది కేజీలు కదా. సో ఇప్పుడు ఆ బోలేబాబా కంపెనీ ఏదైతే ఉందో దానికి కనీసం ఆ హిస్టరీ దాని ట్రాక్ రికార్డ్ చెక్ చేయాలి కదా. అట్లీస్ట్ మీరు అన్నారు ఒక మాట, కేజీ పాలు కూడా వెన్న కూడా ప్రొడ్యూస్ అయిన కంపెనీకి ఇన్ని లక్షల కేజీలు విలువ 1 లీటర్ పాలు చేయాల, బట్టర్ కూడా చేయాల, ఏది అట్లీస్ట్ అంటే రేపు పొద్దున దొరికిపోతామనే ఒక ఇది వాళ్ళలో ఉండదంటారు. అప్పుడు ఈవెన్ అధికారులు కావచ్చు, ఎవరైతే ప్రోద్బలం దొరికిపోతాం అనేది వీళ్ళు ఏంటంటే, మేము అధికారంలో వచ్చా 150కి ఇచ్చారు ప్రజలు, ఇక రాబోయే రోజులు 175 మాయే, ఇంకో 10 సంవత్సరాలు మాయే అనే ఇదిలో ఉన్నప్పుడు, ఆ ట్రాన్స్ లో ఆ ఇల్యూజన్ లో ఉన్నప్పుడు, ఆ భ్రమలో వివరిస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తుంటారు. అలా వచ్చేది మేమే, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అన్నప్పుడు ఇవి చేస్తుంటారు. దేవుడు గొప్పడు కదా, 151 నుంచి మధ్యలో 5 లెగిసిపోయింది, 11కు పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేస్తుంది, విచారణ తప్పించుకోవడానికి అవకాశం ఉండదు కదా. దేవుడిని మోసం చేస్తే తాత్కాలిక ఆనందం ఉండొచ్చు కానీ మొన్నటిదాకా భూమన కరుణాకర్ రెడ్డి గారు అది ఇది అసలు అవాకులు చవాకులు పేల్చాడు. ఇప్పుడు నాకు మళ్ళీ 2 రోజులు కనిపించట్లేదు, ఎందుకని అంటారు? చెప్పాలి కదా సమాధానం. మరి ఎత్తుక్కుంటున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడేమో, దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చెంత గత 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు విలువ చేసే రెడ్ శాండిల్స్ దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయిందని సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. అంత ఇదిగా చెప్పడు కదా. ఎవరు కింగ్ పిన్లు 4 మొత్తం తీస్తానంటున్నాడు. మీరు మర్యాదగా లొంగిపోతే సరే, ఈ వృత్తి మానుకుంటే సరే, లేకపోతే రాబోయే 6 నెలల నుంచి 1 year అయినా ఆపరేషన్ కగార్ మోడల్లో చేస్తాం, తాట తీస్తాం అంటున్నాడు. ఇదే మాట అన్నాడు ఆయన, మనం కాదు కదా అంది. అంటే రెడ్ శాండిల్ 5 సంవత్సరాలు 10,000 కోట్లు అంటే 3.5 లక్షల చెట్లు కొట్టేశారంటే వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న రాక్షసుల, నరమాంస భక్షకులు చెప్పండి సార్. శేషాచల కొండలో ప్రపంచంలో ఎక్కడ లేని రెడ్ శాండిల్స్నే వదిలిపెట్టలేదంటే వీళ్ళు ఇంకేం వదిలిపెడతారు సార్? ఇక ఒకవైపు దేవుడిని మోసం చేసినట్టే కదా. ఆ ప్రకృతికి ఆ రెడ్ శాండిల్ అనేది ఒక వరం, అటువంటిది అయ్యి లేకుండా చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు ప్రకృతి విధ్వంసం చేశారు. మీరు కొండల్లో తొలిచేసి ప్యాలెస్లు కట్టుకుంటున్నారు. కట్ చేస్తే మనం కోట్లాది మంది దైవంగా భావించే ప్రసాదం కోసం వెళ్ళి 10 మంది 10 లడ్డులు తెస్తాం సార్, బంధువులందరికీ ఇయటానికి. అందరూ కూడా ఆ విషయం, వాళ్ళు చేసిన మోసం నకిలీ నెయ్యి కలిపిందే మనం తిన్నాగా. మనల్ని కూడా మోసం చేసినట్టే కదా సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ హిందువులు మనోభావాలను దెబ్బతీసినట్టు పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళంతా ఏమంటున్నారు? అందుకనే పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి, మన యొక్క దేవాలయాలు కాపాడుకోవాలి. మీరు చెప్పినట్టు నాట్ ఓన్లీ ఇప్పుడు రిపోర్ట్ మీరు చెప్పినట్టు ఒక తిరుపతే కాదు, ద్వారకా, తిరుమల, అవును, విజయవాడ, ఈ లిస్ట్ కూడా చెప్తున్నారు కదా ఇందాక. అవునవును, పెనగంచిపోలు అమ్మవారి దగ్గర, కృష్ణ, మళ్ళీ మినీ తిరుమల, ద్వారకా తిరుమల, విజయవాడ అమ్మవారిది, శ్రీశైలంలో కూడా. శ్రీశైలం మొన్ననే వచ్చాడు సార్ మోదీ గారు. అవును, అటువంటి శ్రీశైలం కూడా వీళ్ళు వదలలేదంటే, తిరుమలని వదలలేదంటే, కనకదుర్గమ్మ గారిని వదలలేదంటే ఈ పాపకు కూడు కదా సార్ ఇది. అవును, వీళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పదు, వీళ్ళు టైం అయిపోయింది, మూల్యం తప్పదంటారా? చట్టం తన పని చేసుకో. థ్యాంక్ యూ సార్. సో ఇది చందు శ్రీనివాస్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.